వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, రోజా నేను ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడారు, తన కాన్స్టిట్యున్సీ ప్రజలతోనో ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అందులో మామూలుగానే ఆ కీలక కామెంట్స్ అంటే మ్యాక్సిమం బూతులు మాట్లాడతారు, లేకపోతే ఎంతో యారగెంట్గా మాట్లాడతారు. వీటన్నిటికంటే అతీతంగా ఫస్ట్ టైం ఆమె ఒక ఎమోషనల్ డైలాగ్ వేయడం జరిగింది. నన్ను కొంచెం ఆకర్షించింది ఆ డైలాగ్. ఆ డైలాగ్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నాకు బీపీ వచ్చింది, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినప్పుడు నాకు షుగర్ వచ్చింది, రాజకీయాల్లోకి రావడం వల్ల నాకు వచ్చినవి ఏమిటో కానీ ఈ రెండు మాత్రం వచ్చాయి, ఆరోగ్యం మాత్రం పాడైంది అని చెప్పి ఆమె ఒక బయట ఇచ్చారు. అది చాలా వైరల్ అవుతూ ఉంది మీడియాలో కూడా. ఈరోజు నేను ఆ అంశం గురించే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూసినట్లయితే మొదటిసారి గెలిచినప్పుడు బీపీ వచ్చింది, రెండోసారి గెలిచినప్పుడు షుగర్ వచ్చిందని చెప్పారు. మరి జగన్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే, ఎందుకంటే జగన్ దగ్గర ఉంటే అలాంటివే వస్తాయి. జగన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో ఆయన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తే అలాంటివి వస్తాయి ఎవరికైనా సరే. సో రోజా లాంటి వాళ్ళకి అలాంటివి రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదనుకోవాలి మనం. నిజంగా నాకు ఆవిడ మాట చెప్పిన తర్వాత కాసేపు కొద్దిగా బాధ కూడా అనిపించింది. ఎందుకంటే రోజా లాంటి మనం ఎప్పుడు అవని ఒక బూతులు మాట్లాడతారనో, లేకపోతే చాలా యారిగెంట్గా మాట్లాడతారనో, లేకపోతే చాలా యాంగిల్స్లో ఆమె నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతూ వచ్చింది, అలాగే చూస్తూ వచ్చింది సమాజం కూడా ఆమెని. అందుకే ఈరోజు ఆమె ఏదైతే పశ్చాత్తాపడి తానన్న మాటలకి పొరులండాలు పెట్టినా జనం క్షమించే పరిస్థితిలో ఉండరు. అంత నెగిటివిటీని రోజా మూట కట్టుకున్నారు. కానీ ఆవిడకి ఇంకో యాంగిల్ ఏంటంటే, ఆవిడ ఎవరైనా తన దగ్గరికి వస్తే వాళ్ళకి హెల్ప్ చేయించే విధానం కానీ, కొంతమంది పిల్లల్ని చదివించే విధానం కానీ, ఇవన్నీ చాలా చేస్తారు ఆవిడ. కానీ ఎప్పుడు ఆవిడ క్యారెక్టర్ కారణంగా, ఆవిడ యాటిట్యూడ్ కారణంగా, ఆవిడ నోరు కారణంగా అవి మాత్రమే డామినేట్ అవుతూ ఉంటాయి. అదే ఆమె దగ్గర ఒకటి రెండు మంచి లక్షణాలు ఉండొచ్చు, కానీ అవి ఎక్కడ కూడా డామినేట్ కావు. కానీ ఈరోజు ఆవిడ అట్లాంటి వాయిస్ ఉన్న నేత నిజంగా రాజకీయాల్లో ఉంటే ఎలా తాను ఎవల్యూట్ చేసుకోవచ్చో తెలుసా? అంత అద్భుతంగా ఎవల్యూట్ చేసుకోవచ్చు. ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఈవిడ హీరోయిన్ అయింది. చాలా సామాన్య కుటుంబంలో పుట్టారు ఈవిడ. శివప్రసాద్ దివంగత టీడీపీ ఎంపీ, ఆయన ఈమెని సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సినిమాల్లో అటు గ్లామర్ హీరోయిన్గా, ఆమెకంటూ ఏదో ఒక ఇండివిజువాలిటీ ఉండాలి కాబట్టి ఒక గ్లామర్ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు. అక్కడి నుంచి ఆవిడ సెల్వమణిని వివాహం చేసుకున్న తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, ఆర్థికంగా కూడా నష్టపోయారు ఆవిడ తన భర్త సినిమాలు తీయటం ద్వారా. ఆ తర్వాత ఏం చేసింది ఆవిడ, అప్పుడప్పుడే పూర్తి స్థాయిలో ఆయన మళ్ళీ పాలిటిక్స్లో పూర్తిగా ఉన్నారు కాబట్టి ఆయన పట్టుకునే మళ్ళీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆవిడ రావడంతోనే టీడీపీకి ఆవిడకి మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. అంతే ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకుంది ఆవిడ. కొంతలో అప్పట్లో కొంచెం ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా ఫైట్ చేయడం, ఇలాంటి ఇష్యూల్లో ఆవిడ కొంత ఇమేజ్ వచ్చిందనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, ఆవిడ రెండుసార్లు టికెట్ ఇచ్చింది టీడీపీ, ఒకసారి నగరి నుంచి, ఒకసారి చంద్రగిరి నుంచి. బట్ రెండుసార్లు ఆవిడ ఓడిపోవడం జరిగింది. వింత ఏంటంటే అసలు టికెట్ ఇవ్వడమే గ్రేట్ కదా అలాంటి ఆవిడకు, కానీ రెండుసార్లు నన్ను టీడీపీ నేతలు ఓడగొట్టారంటూ కూడా రెండు పడుతూ ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయిన తర్వాత ఆవిడ ఆయనకు బొకే ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ మరుసటి రోజే ఆయన పాపం రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి కలిస్తే ఆయన సిబిఐ ఈడీ కేసుల్లోనే ఆయన సిబిఐ అరెస్ట్ చేసింది. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులుగా గంగాభవాని ఉన్నారు. ఆవిడే ఈవిడికి అసలు ఐరన్ లెగ్ అని పేరు పెట్టింది. నువ్వు బొకేయింగ్లోనే వైఎస్ చనిపోయినాడు, నువ్వు కలిసే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినాడు, నువ్వు దయచేసి కాంగ్రెస్లోకి రావద్దు, అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎస్టాబ్లిష్ చేయాల, నువ్వు రావద్దు అని చెప్పేసి ఆవిడ ఆ స్థాయిలో టార్గెట్ చేసింది. స్టార్టింగ్ ఆయన మీద కేసులు పడ్డాయి అని చెప్పి టార్గెట్ చేస్తే అప్పుడు ఏడ్చింది కూడా. ఇక చాలాసార్లు ఎమోషనల్గా ఫీల్ అయ్యేది. కనీసం అప్పటి నుంచి అన్నా తాను కరెక్ట్ చేసుకొని ఉండాల్సింది ఆమె. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈవిడ మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరారు. అప్పటికి ఆవిడకి మహిళా అధ్యక్షురాలు పదవి కూడా ఇచ్చున్నారు. టికెట్ ఇస్తే ఆవిడ గెలిచారు. ఫస్ట్ టైం అసెంబ్లీకి గెలిచినప్పుడు ఆవిడ గాలిముద్దుకృష్ణ ఆయన ఓడించి గెలిచినప్పుడు ఆవిడ ఒక మాట మాట్లాడింది, చాలా ఎమోషనల్గా ఏడ్చారు. ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎవరైనా కనెక్ట్ అవుతుంది అనమాట. నేను చాలా కష్టపడ్డాను ఈ సీటు గెలవడం కోసం, నేను కేవలం పోటీ చేయలేదు, యుద్ధం చేశాను అంటూ కూడా మాట్లాడారు. నిజమే అది. ఒక గాలిముద్దుకృష్ణ లాంటి ఒక సీనియర్ మోస్ట్, ఎక్కడా చిన్న అవినీతి మరకలేని వ్యక్తిని ఓడించి గెలవాలి అంటే అది మామూలు విషయం కాదు. రోజా గెలిచారు, అది క్రెడిట్ ఆమెకి ఇవ్వాల్సిందే. కానీ ఆ క్రెడిట్ని ఆమె నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఆ గ్రాటిట్యూడ్ ప్రజలు తన మీద పెట్టుకుని చూపించిన ఆ గ్రాటిట్యూడ్ని నిలుపుకునే ప్రయత్నం చేయలేదు. అప్పటి నుంచి గంగ చంద్రముఖిగా మారింది అంటారు కదా, మామూలుగానే ఇవి కొంత అగ్రెసివ్. ఆ అగ్రెసివ్కి తోడు కోతి కొబ్బరి చెప్పించినట్టు వైఎస్ఆర్సీపీ తోడైంది ఈమెకి. జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా రోజా మాట తీరు మారింది, రోజా ఆహార్యం మారింది, రోజా హావభావాలు మారాయి. ఏదైతే పాలిటిక్స్లో ఉండకూడదో, ఏదైతే రాజకీయాల్లో ఉండకూడదో అవన్నీ అవలక్షణాలు రోజాకు వచ్చాయి. సరే, జబర్దస్త్ లాంటి కార్యక్రమాలకు వెళ్ళారు, ఆమెకి ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు కూడా దాన్ని తప్పట్లా, చాలామంది వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమనలేదు, ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాల. నిజానికి చట్టసభలను రిప్రజెంట్ చేస్తూ అలాంటి ప్రోగ్రాంలకి ఒక జడ్జిగా కూర్చోడాన్ని ఎవరైనా తప్పు పడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఆమెను ఫ్రీగానే వదిలేశారు అనుకోవాలి. కానీ ఆ భాష, ఆమె హావభావాలు ఎన్నోసార్లు చాలా కాంట్రవర్సీ అవుతూ వచ్చాయి. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడడం, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం,
అది చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, వాళ్ళ ఫ్యామిలీస్ అయినా వ్యక్తిగత విమర్శలతో వాళ్ళ మీద పడిపోవడం, ఇవన్నీ ఆమెకు ఒక నెగిటివ్ ఇమేజ్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఎప్పుడు ఆ టెన్యూర్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అందుకే ఆమె అసెంబ్లీ నుంచి కూడా ఆమె సస్పెండ్ కావడం జరిగింది ఆ రోజు. ఇవన్నీ మనం పక్కన పెడితే, ముఖ్యంగా ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, మహిళలకి రాజకీయాల్లో అవకాశాలు వచ్చేదే సగం. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటారు, కానీ ఆ సగం రావు. రాజకీయాల్లో చాలా తక్కువ మందికి అవకాశాలు వస్తాయి. ఆ తక్కువ మందికి అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. కానీ రోజాకి చాలా తక్కువ సమయంలోనే ఆమె ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు అసెంబ్లీలో. మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి కూడా కావడం జరిగింది. సో నిజంగా ఆమె సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టి నీట్గా సబ్జెక్టే మాట్లాడుంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజా లాంటి కాంటెంపరీ పొలిటీషియన్ అంతటి మహిళా నేత ఉండేవాళ్ళు కాదు. అంత అగ్రెసివ్ పొలిటీషియన్. మీకు ఒక రేణుకా చౌదరికి ఎంత పేరు వచ్చింది, ఒక ఫైర్ బ్రాండ్ అని. సో రేణుకా చౌదరి ఎక్కడ కూడా బూతులు మాట్లాడదు, ఓన్లీ సబ్జెక్టే మాట్లాడుతుంది ఆవిడ. సో అలా రోజాకు కూడా అంత పేరు వచ్చి ఉండేది. కానీ రోజా ఎప్పుడు కూడా తన ఫోకస్ అంతా ఆ బూతుల మీదే పెట్టేదనమాట. అసెంబ్లీలో ఏదైతే బయట జనం మాట్లాడుకొని రోడ్డు మీద తిట్టుకొని లేడీస్ తిట్టుకొని పంపుల దగ్గర గొడవలు అంటారు కదా మన చిన్నప్పుడు, అలాంటి వాటిని తీసుకొచ్చి చట్టసభల్లోనో ప్రెస్ మీట్లోనో చూపించే ప్రయత్నం చేసేది. అందుకే ఆమె జనం అంత యాక్సెప్ట్ చేయలేకపోయినారు. మంత్రి అయిన తర్వాత మరో లెక్క ఆవిడ 2019లో గెలిచాక ఆవిడకి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒక 2.5 ఏళ్ళ తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో టీటీడీ దర్శనాల్లో ఆమె మీద అవినీతి ఆరోపణలు, ఆడదాం ఆంధ్రాలో ఆమె మీద అవినీతి ఆరోపణలు, రుషికొండకి టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి రుషికొండలో జగన్ ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చిందనే ఆరోపణలు. ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి ఆవిడ మీద. అసలు అయినా సరే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలన్నా, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని తిట్టాలన్నా, లోకేష్ని తిట్టాలన్నా అసలు మీరు మగాళ్ళు కాదంట. ఒకసారి వాళ్ళని పట్టుకోండి, మీకు పూలు గాజులు పంపిస్తాను, చీరలు పంపిస్తాను అని మాట్లాడుద్ది. చాలా చిన్న పదాలు. గట్టు తెగిన గోదావరి అనేది కూడా చాలా చిన్న పదం ఆవిడకి. ఒక ట్రెండ్ సెట్ చేయాల్సిన ఆవిడ మహిళా నేత అయ్యుండి నిజంగానే ట్రెండ్ సెట్ చేసింది ఆవిడ బూతులు మాట్లాడడంలో. వైఎస్ఆర్సీపీలో చాలామంది మహిళా నేతలు ఉన్నారు. ఒక పుష్ప శ్రీవాణి కావచ్చు, ఒక కళావతి కావచ్చు, ఒక శాంతి కావచ్చు, ఒక వనిత కావచ్చు, ఒక సుచరిత కావచ్చు. ఎవరైనా నేను చెప్పిన నేతల్లో ఒక్కరోజైనా ఒక బూత్ మాట్లాడడం మీరు విన్నారా? వినలే. ఈవిడే సంథింగ్ డిఫరెంట్. అందుకే ఈ పక్క నుంచోవాలన్నా కూడా చాలామందికి భయం ఆ పార్టీలో మహిళా నేతలకు. ఆ ఇంప్రెషన్ మనకు పడుతుందేమో అని చెప్పేసి. ఇంత నెగిటివిటీ తన మీద పెరుగుతున్నా ఆవిడెక్కడా కూడా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయకపోగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడేవాళ్ళు. అందుకే ఆవిడకి ఈ రోజున అంటే ఆమె మీద ఏ స్థాయిలో ప్రెజరైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆమె మైండ్లోకి ఎక్కించారు తాను తప్ప నీకు దిక్కు లేదు అన్న విధంగా. నేనే నీకు ఆప్షన్, నీకు ఎమ్మెల్యే పదవి 2 సార్లు ఇచ్చినా, మంత్రి పదవి ఇచ్చినా కాబట్టి నువ్వు నా కోసం కట్టప్పలాగా పనిచేయాల్సిందేమని ఒక డైరెక్షన్. ఆ డైరెక్షన్లో వీడు పనిచేయడం. అందుకే ఆవిడ చెప్పింది కదా, మొదటిసారి గెలిస్తేనేమో బీపీ వచ్చింది, రెండోసారి గెలిస్తే షుగర్ వచ్చిందని. ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు వచ్చిందంటే మీరు అంత ప్రెజర్ని తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. నిజానికి మీ యాటిట్యూడ్ అది కాదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డిని మీరు ఆవాహన చేసుకోవడానికి, ఆ పార్టీ అవలక్షణాలను ఆవాహన చేసుకోవడానికి మీ బ్రెయిన్ దాని మీద పెట్టాల్సి వచ్చింది. మీ మనసు మైండ్ అంతా కూడా దాని మీద పెట్టాల్సి వచ్చింది. అంత టెన్షన్ పడాల్సి వచ్చింది. మీరు ఒక మాట అంటే ఓన్లీ పార్టీలే కాదు, కామన్ మ్యాన్ కూడా మీ మీద తిరగబడ్డారు సోషల్ మీడియా వేదికగా. మీరు మాట్లాడుతున్న మాటల కారణంగా మీ ఫ్యామిలీ, మీ భర్త, మీ పిల్లలు అందరూ టార్గెట్ అయ్యారు. సో మహిళా నేతలు మహిళలు అనేవాళ్ళు అందరూ ప్రతి వాళ్ళు మిమ్మల్ని తిట్టేవాళ్ళే. మనల్ని ఎవరన్నా ఒక చిన్న మాట అంటేనే మనం హట్ అవుతాం. ఇంతమంది మిమ్మల్ని రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మిమ్మల్ని తిట్టని వ్యక్తులే ఉండేవాళ్ళు కాదు. ఈ ప్రెజర్ అంతా తీసుకున్నారు కాబట్టే మీకు షుగర్లు, బీపీలు వచ్చినాయి. ఎంతో భవిష్యత్తు ఉంది మీకు. నిజంగానే ఒక గోల్డెన్ ఫ్యూచర్ ఉండేది మీకు మామూలుగా ఉన్నట్టు మీరు పద్ధతిగా ఉంటే. కానీ ఈరోజు మీ భవిష్యత్తుని మీరే సర్వనాశనం చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నారు. అంత టెన్షన్ పడి బీపీలు, షుగర్లు తెచ్చుకోవాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది మీకు? మరి టీడీపీలో ఉన్నప్పుడు రాలేదే బీపీలు, షుగర్లు? జగన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో వచ్చినాక ఎందుకు వచ్చినాయి బీపీ, షుగర్లు? అంటే మిమ్మల్ని ఒక తురుపు మొక్కగా వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆటలో మీరు పావులు అయ్యారు. మీ క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకున్నారు, ట్రోల్ చేయించుకున్నారు. ఇప్పటికీ ఆ క్రెడిబిలిటీని మీరు పొరుల దండాలు పెట్టుకొని తీసుకుని రాలేరు. మీకు ఇలా ఎవరైనా చెప్తారో లేదో కానీ మీ జీవితాన్ని మీరే పాలిటిక్స్ పేరుతో సర్వనాశనం చేసుకున్నారు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఆ మాత్రం బీపీ, షుగర్లు ఉండాల్సింది. ఎవరికైనా ప్రెజర్ తీసుకోలేరు చాలామంది. కొడాలి నాని పాపం చిన్న ఏజ్ హార్ట్ సర్జరీ అయింది. పాపం అతనికి హార్ట్ ఇష్యూ ఉంది. వంశీ లాంటి వాళ్ళకి కూడా. ఎందుకు వస్తున్నాయి వీళ్ళందరికీ? అందుకే ఆ ప్రెజర్ తీసుకోలేరు. పార్టీ నుంచి వచ్చే ప్రెజర్ని తీసుకోలేక నువ్వు తిట్టు నిద్రలేచిన దగ్గర నేను చెప్తా ఉంటే మీరు 2 తిట్లు తిడితే వాళ్ళు 100 తిడుతున్నారు మిమ్మల్ని. సోషల్ మీడియా మొత్తం మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఇవన్నీ మీరు తీసుకోవాలి, మీ ఫ్యామిలీకి అంటకుండా చూసుకోవాలి. ఈ టెన్షన్లోనే మీకు అట్లాంటి ఇబ్బందులన్నీ వచ్చాయి, మానసికంగా, శారీరకంగా. అందుకే ఎప్పటికైనా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకొని కూర్చొని ఒక 5 minutes రిగ్రెట్ అయ్యే ప్రయత్నం చేయండి రోజా గారు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.